వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మొత్తం నేను లంచ్ డిన్నర్ రొటీన్ అనేది షూట్ చేశాను. ఇంకేం కూడా యాడ్ చేయట్లేదు, అంటే లైక్ షాపింగ్ కానీ ఇంకేం కూడా యాడ్ చేయట్లే. ఈరోజు నేను అసలు రెడీ అవ్వలేదు కూడా. సో ఈరోజు అయితే మార్నింగ్ లేవగానే ఇలాగ ఎగ్స్ పెట్టేసా. అండ్ ఈరోజు వాకింగ్కి కూడా వెళ్ళలేదు. నేను చాలా లేజీగా అనిపించింది. ఇంక రోజు వాకింగ్కి వెళ్ళాలా అన్నట్టు అనిపించింది అనమాట. ఈరోజు ఆ మోటివేషన్ అదేంటి మార్నింగ్ది నాకు ఈరోజు మిస్ అయిందనమాట. సో అందువల్ల ఇంకా మార్నింగ్ డ్రింక్ తాగేసి ఇంకా అలాగా వంట అనేది స్టార్ట్ చేసేసాను. అండ్ ఇక్కడైతే ఈరోజు ఎగ్ పొటాటో కర్రీ కమ్ పులుసు టైప్లో చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా రసం సెపరేట్గా చేయకుండా కొంచెం పల్చగా చింతపండు పులుసు వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపు నేను ఇలా పెట్టానో లేదో కరెంట్ పోయిందనమాట. సో చాలా వర్క్ ఉంది, కరెంట్ వచ్చేంత వరకు ఆగితే అవ్వదు అని చెప్పేసి ఇంకా టార్చ్ పెట్టేసుకొని మిట్టుకి ఈరోజు కొంచెం స్పెషల్ బ్రేక్ఫాస్ట్ లాగా చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంక వాడికి కూడా ఈ మధ్య బయట టిఫిన్లు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి అనమాట. సో బయట టిఫిన్ అంటే వాడు ఎక్కువ తినేది బొండాలు వడలు తింటాడు. అది కంప్లీట్ ఆయిల్ తింటాడు అనమాట మార్నింగే. ఓట్ మీల్ అది కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను, కానీ ఫుల్ ప్లేటెడ్గా వాడికి పిల్లలు ఓట్స్ అవి తినలేరు కదా తినరు. సో అందువల్ల నేను ఈరోజు వాడి కోసం వాడికి నాకు యాక్చువల్గా క్యారెట్ జ్యూస్ చేశాను. అండ్ ఇంకోటి ప్యాన్ కేక్స్ టైప్లో చేశాను అనమాట. గోధుమ పిండి వేసి ప్యాన్ కేక్స్ చేశా. నార్మల్గా ప్యాన్ కేక్స్కి మైదా వాడతారు కదా, నేను ఇంకా మైదా అవాయిడ్ చేసి గోధుమ పిండి, మనం చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండితో చేశాను. అండ్ ఆ తర్వాత కొంచెం వెనకాతలు ఏమైనా నాయిస్ వస్తే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనం కర్రీ చేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. కర్రీ సింపుల్గా చెప్పేస్తాను. కర్రీ వచ్చేసి ఫస్ట్ నేను ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసుకున్నాను కదా, బాయిల్ చేసుకుని కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఎగ్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టొమాటో వేసేసి ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్లు, మీరు ఏం పౌడర్ కావాలనుకుంటే గరం మసాలా, కొరియాండర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం చింతపండు రసం వేసి పొటాటోస్ అండ్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి మగ్గించడమే, సాల్ట్ అది యాడ్ చేసుకొని. అంతే, చాలా సింపుల్గా చెప్పినట్టున్నాను కదా. సో అది అలా పెట్టేస్తే ఈరోజు స్టార్ డిష్ వచ్చేసి ఈరోజు ప్యాన్ కేక్స్ ఒకటి, అండ్ ఇంకొకటి మొగలై చికెన్ కర్రీ అనమాట. మొగలై చికెన్ కర్రీ మీరు డైట్లో ఉన్నా కూడా మీరు తినొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు అద్దరిపోయే టేస్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్ ఇలాగే చేయండి. నేను ఒక 2-3 యూట్యూబర్స్ది అంటే ఫుడ్ బ్లాగర్స్ది చూసి నేను నేర్చుకున్నది అనమాట. బట్ చాలా రోజులు అయిపోయింది నేను చేసి. నాకు అలాంటి కర్రీస్ అంటే చాలా అంటే విపరీతమైన ఇష్టం అనమాట. సో అది ఈరోజు రెసిపీ అనేది షేర్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో. సో హోప్ మీకు కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనుకుంటున్నా. అండ్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే స్ప్రౌట్స్ పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో, స్ప్రౌట్స్ అండ్ ఆల్సో బాయిల్డ్ ఎగ్ అనమాట. సో ఇక్కడైతే ఆనియన్స్ అంతా ఫ్రై చేసేసి పక్కన పాలు కూడా బాయిల్ చేసాను. ఇన్ కేస్ మిట్టు పాలు తాగుతాను అంటాడేమో అని చెప్పేసి పాలు కూడా బాయిల్ చేసేసాను. అండ్ ఈ ఆనియన్స్ అవి ఫ్రై అయ్యేలోపు నేను కొంచెం మనము గోధుమ పిండి ప్యాన్ కేక్స్ లాగా అన్నాను కదా, అది ప్రిపేర్ చేసేసుకుందాము. ఎలా ఏంటనేది నార్మల్గా అయితే ప్యాన్ కేక్స్ మిక్స్లో మైదా, ఎగ్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, కొంచెం షుగరు ఇవన్నీ వేసి ప్యాన్ కేక్ మిక్స్ అనేది చేసుకుంటారు. బట్ నేను ఇంకా మైదా ఇవన్నీ ఇంకా అవాయిడ్ చేసేసాను, కంప్లీట్గా అవాయిడ్ చేసేసి చక్కగా గోధుమ పిండిలో బెల్లం వేసి కరగబెట్టుకున్నాను అనమాట. అండ్ ఇదే ప్రాసెస్ అనేది చూపిస్తున్నా. అండ్ నార్మల్గా తీపట్టు అంటాం మేమైతే, మా సైడ్ అయితే. నేను ఈరోజు తీపట్టులా కాకుండా కొంచెం ప్యాన్ కేక్స్ టైప్లో చేశాను. మిట్టుకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ప్యాన్ కేక్స్లా కనబడాలి కదా దాని మీద. అండ్ ఇక్కడైతే కొంచెం పిండి జల్లించేసుకున్నాను. ఆ తర్వాత ఇలా ఒక 2 to 3 స్పూన్స్ వరకు బెల్లం యాడ్ చేసుకుంటున్నా. ఒక చిన్న పించ్ సాల్ట్ యాడ్ చేసుకున్నా. మీకు ఏదైనా కమ్మగా కొంచెం బ్యాలెన్స్డ్గా రావాలనుకుంటే సాల్ట్ చిన్నది యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ అది స్వీట్ అయినా సరే ఎలా అయినా సరే చిన్న పించ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే మీకు ఆ కమ్మదనం వస్తుంది అనమాట డిష్లోని. అండ్ ఇక్కడ నేను ఇలాగా బెల్లం వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. బెల్లం అది కరగాలి కదా ఆ లోపు అని చెప్పేసి. అండ్ ఇక్కడైతే క్యారెట్ జ్యూస్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. క్యారెట్ జ్యూస్లో వచ్చేసి హనీ యాడ్ చేసుకుంటున్నాను అంతే. మీరు ఇందులో చక్కగా పుదీనా
యాడ్ చేసుకున్న చాలా బాగుంటుంది. ఇంకా మిట్టు పుదీనా ఇంకా ఫ్లేవర్ వాడు మార్నింగ్ ఇది అవుతాడో లేదా అని చెప్పేసి ఇంకా నేను పుదీనా యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ నాకు హాఫ్ గ్లాస్ వచ్చింది, మిట్టుకి ఫుల్ గ్లాస్ వచ్చిందనమాట. మొత్తం 3 క్యారెట్లు కట్ చేశాను. అండ్ ఇదే మిట్టుగడికి ఇలాగా హనీ వేసేసి కొంచెం తోరిపేసి పక్కన పెట్టేస్తాను. వాడు లేచిన వెంటనే ఇంకా అయిపోయింది టైం, ఇంకా వాడు లేచే టైం అయిపోయిందని చెప్పేసి. ఎందుకంటే జ్యూస్ కూడా అంత ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట, తొందరగా తాగేయాలి. అండ్ మీకు నచ్చుతున్నాయా వ్లాగ్స్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ప్రతిసారి మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను. అండ్ వెయిట్ అప్డేట్ అన్నారు కదా, నేను ఇస్తాను తప్పకుండా. కాకపోతే నాకు కొంచెం టైం పడుతుంది. ఈ లోపు నేను ఏదైతే డైట్ ఫాలో చేస్తానో అవైతే నేను షేర్ చేస్తాను. సో హోప్ మీలో ఎవరైనా డైట్ స్టార్ట్ చేయాలనుకుంటే అవి హెల్ప్ అవుతాయి కదా అని దాని మీద. అండ్ ఇక్కడైతే ఆనియన్స్ టొమాటోస్ అవన్నీ ఫ్రై అయిన తర్వాత మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎగ్స్ పొటాటోస్ వేసేద్దాం. వేసి అవి కొంచెం బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర అవన్నీ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఆల్మోస్ట్ చాలా తొందరగానే అయిపోద్ది కర్రీ. కాకపోతే ఇంక నార్మల్ కోడిగుడ్డు బంగాళదుంప కర్రీలాగా కాకుండా నేను కొంచెం మసాలా ఇంగ్రీడియంట్స్ అవి యూజ్ చేశాను అనమాట. సో అది ఎందుకంటే వీళ్ళకి ఎంత ఎగ్ కర్రీ అయినా సరే స్పైసీగా కొంచెం రెస్టారెంట్ స్టైల్లో కావాలని అడుగుతారు. అందువల్ల మ్యాక్సిమం అది తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఇలా పొటాటోస్ అందులోనే బాయిల్ చేసుకున్నాను కదా ఇందాక కుక్కర్లో, అవి కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకుంటున్నా. బాగుంటుంది. నేనైతే ఎగ్ యోక్ తిన్న కానీ ఫస్ట్ నుంచి ఎగ్ యోక్ అన్నంలో కలుపుకొని తినేవాళ్ళం. సో ఎంతమంది అలా తినేవారు అనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో, ఓకేనా? ఎందుకంటే మమ్మీ వాళ్ళు మా చిన్నప్పుడు ఏంటంటే మమ్మీ వాళ్ళు అసలు ఏది వేస్ట్ చేయనిచ్చేవారు కాదు. ఆ ఎగ్ యోక్తో పాటు తినమని చెప్పేవారు అనమాట, బలం అని చెప్పేసి. అండ్ అది అలా పక్కన పెట్టేస్తే ఇక్కడ నేను ఇందాక నానబెట్టుకున్నాను కదా, అందులో ఇంకొంచెం పిండి వేసుకొని ఇంకొంచెం నానబెట్టుకున్నాను, ఎందుకంటే సరిపోద్దో లేదో అని. మిట్టుకి ఏదైనా నచ్చితే కంపల్సరీగా స్కూల్కి పట్టుకెళ్తాను అంటాడనమాట. లైక్ లాస్ట్ టైం నేను బొబ్బరి పునుకులు వేశాను, అవి కూడా అంతే. అండ్ ఈ ప్యాన్ కేక్స్ చేసినప్పుడు ఇవి కూడా అంతే. వాడు తిన్న వెంటనే అమ్మ ప్యాన్ కేక్సా తీపట్టా అని అడిగాడు అనమాట. ఎందుకంటే నేను ఇందులో ఇంక ఎసెన్స్ ఏం వేయలేదు, చిన్న పించు, చాలా చిన్న పించు కుకింగ్ సోడా వేశాను. ఎందుకంటే అది కొంచెం మనకి ప్యాన్ కేక్స్ లాగా పొంగుతుంది కదా ప్యాన్ కేక్స్ అనేవి, అందువల్ల. నార్మల్ ప్యాన్ కేక్స్ మిక్స్లో కుకింగ్ సోడా అండ్ దాన్ని ఏంటి బేకింగ్ పౌడర్ని బేకింగ్ సోడా వేస్తారు. సో నేను అందుకే చాలా చిన్నది వేసాను, పించ్ అనమాట, వేసి ఇలాగా ప్యాన్ కేక్స్లో చేస్తున్నా. ఇందులో కొంచెం ఎసెన్స్ వేసుకున్నారు అనుకోండి, వెనిలా ఎసెన్స్ కానీ లేకపోతే మీకు ఏ ఎసెన్స్ నచ్చితే అది కొంచెం ప్యాన్ కేక్ మిక్స్ లాగే వస్తుంది. సో ఇలా ట్రై చేయండి. ఎప్పుడు ఒకే బోరింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాడికి కడుపు ఫిల్గా ఉంటుంది అనమాట. అండ్ దట్టు మోర్ ఓవర్ బెల్లము గోధుమ పిండి కదా వేసాము, సో హెల్దీ కూడా. ఆయిల్ కాకపోతే ఇందులో బ్యాక్ డ్రాప్ ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. దాని బదులు మీరు కొంచెం బటర్ అదే యాడ్ చేసుకున్నారనుకోండి, బెస్ట్ ఆప్షన్. బటర్ యాడ్ చేయొచ్చు ఆర్ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇంకా ఆయిలే యూజ్ చేశాను, ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట, అదే చిన్న బ్యాక్డ్రాప్ ఇందులోని. అండ్ ఇది మీరు ఎయిర్ ఫ్రైర్లో కూడా పెట్టుకోవచ్చు. ఇంకా నేను మార్నింగ్ ఎయిర్ ఫ్రైర్ మీద బాటిల్ అయి పడలేను అనమాట, అంటే రిస్క్ చేయలేను అనమాట. టైం అయిపోతున్నప్పుడు ఇంక రిస్క్ ఎందుకు అని దాని మీద ఇంక పొయ్యి మీద ఇలా పెట్టేశాను. ఈ ప్యాన్ కూడా కాస్ట్ ఐరన్ ప్యాన్ అనమాట, ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నదే, నేను ప్రతిసారి చెప్తుంటాను. అండ్ ఇక్కడైతే నేను ప్యాన్ కేక్స్ ఇలా వేసేసుకుంటున్నా ఒకదాని తర్వాత ఒకటి. మొత్తం చిన్నవి భలే వచ్చాయి తెలుసా, క్యూట్గా వచ్చాయి. అవి మిట్టు బ్రేక్ఫాస్ట్ తినగా మిగతా ఉంటాయి కదా, అవి ఇంకా బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోయాడు అనమాట. సో ఇదైతే మీరు ఈవినింగ్ కూడా పెట్టవచ్చు, మార్నింగ్ కూడా పెట్టచ్చు అనమాట. సో నైట్ ఇంకా స్వీట్ ఎందుకులే అని అనుకుంటే ఈవినింగ్ పిల్లలు వచ్చిన వెంటనే ఇలా చేసి పెట్టండి ప్యాన్ కేక్స్ లాగా. ఇది మీద మీరు మేపుల్ సిరప్ వేసుకోవచ్చు, చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు హనీ కూడా యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి చాలా స్టైలిష్గా మనకి వీడియోస్లో పింట్రెస్ట్లో ఉంటాయి కదా ప్యాన్ కేక్స్, ఒకదాని మీద ఒకటి పెట్టి 4-5 అందు మీద ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ వేసి మేపుల్ సిరప్ వేసిస్తారు, అది చాలా పాష్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా. అండ్ ఇక్కడైతే నేను చాలా ప్యాన్ కేక్స్ వేసాను, కొంచెం అలాగా తక్కువ బ్యాటర్తో వేసాను. ఆ హాఫ్ గిన్నె పిండితోనే ఇన్ని వచ్చాయి అనమాట. సో అది. అండ్ పిండి తక్కువ కలుపుకోండి, మీకు రాకపోతే మళ్ళీ ఇబ్బంది అండ్ మీకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, ఫుడ్ కూడా వేస్ట్ అవుతుంది కదా. కొంచెం ఫస్ట్ కలుపుకొని వర్కౌట్ అయితే మళ్ళీ కలుపుకోండి. అండ్
ఇన్ని వచ్చాయన్నమాట ప్యాన్ కేక్స్. నేను కూడా తినచ్చు డైట్లో, ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నట్టయితే నేను కూడా తినచ్చు. అండ్ ఎగ్ కర్రీ అయితే ఇలా అయిపోయింది, ఇంకా బాక్స్ అది కట్టేయడమే. ఈరోజు మెయిన్ మొగలై చికెన్ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్ చెప్తాను, ఎగ్జాక్ట్గానే చేయండి, అదిరిపోయేలా వస్తుంది అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ అంటే లంచ్ కట్టేస్తున్నాను మిట్టుకి. ప్రవీణ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా తనకి నేను లంచ్ అది ప్యాక్ చేయట్లా, తనకి కూడా కుక్ చేసేసాను కదా. అండ్ ఇక్కడైతే మిట్టు ప్యాన్ కేక్స్ తింటున్నాడు. ఈలోపు లంచ్ కట్టేస్తే పెద్ద పని అయిపోద్ది. అండ్ మిట్టు పెట్టుకున్నాడు అనమాట బాక్స్లోని. ఇదేంటి లేవు ప్యాన్ కేక్స్ అని చూస్తే పక్కన బాక్స్లో పెట్టేసుకున్నాడు అనమాట వాడు. సో వాడికి 2 స్నాక్స్ పెట్టాలి, అందువల్ల ఇంకొకటి యాపిల్ ఒకటి ప్యాన్ కేక్స్ లాగా పెట్టాను ఈరోజు. నా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా, స్ప్రౌట్స్ విత్ ఒక ఎగ్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ మొగలై చికెన్ చూసేద్దాము. మొగలై చికెన్కి మెయిన్ ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి, ప్లస్ డ్రై ఫ్రూట్స్ కావాలి. మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఇలాగే చేస్తే కనుక రెస్టారెంట్ స్టైల్లో మనకి అద్దరిపోయే టేస్ట్ వస్తుంది. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ లేవు, సో అందువల్ల కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇలాగా నార్మల్గా చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టుకుంటారు. ఫ్రైడ్ ఆనియన్స్ కాజు పేస్ట్ ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట. ఆ రెండు కలిపి పేస్ట్ చేసుకొని మనం కర్రీస్లో వేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. రెస్టారెంట్ ఫుడ్ కూడా పనికిరాదు, అంత మంచిగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ నేను అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ మసాలా పేస్ట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ బాదం కాజు ఆల్రెడీ వాటర్లో నానబెట్టుకొని పెట్టుకున్నాను 1 గంట ముందు, అంటే లైక్ గంట ముందు అలా నానబెట్టుకున్నాను. అవి కూడా ఇందులో వేసేసి పచ్చిమిర్చి వేసుకుంటా. పచ్చిమిర్చి, పెరుగు, సాల్ట్ వేసేసి మిక్సీ చేసుకుంటాను. మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేశాను కదా, ఆనియన్స్, బాదం, కాజు సోక్ చేసింది, ఎందుకంటే సోక్ చేస్తే కొంచెం మెత్తగా అవుతాయి కదా, పేస్ట్ మనకి బరకగా రాకుండా స్మూత్ పేస్ట్ లాగా వస్తుంది అని చెప్పేసి. అండ్ పచ్చిమిర్చి వేసాను. అండ్ పచ్చిమిర్చి వేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నారు, ఎందుకంటే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తారు కదా, మళ్ళీ ఓవర్ స్పైసీ అయిపోయిందంటే అలా కూడా ఫుడ్ వేస్ట్ అవుతుంది కదా, అందువల్ల పచ్చిమిర్చి ఎంత వేస్తున్నారో చూసుకొని అప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ లోపు సేమ్ ప్యాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చికెన్ మ్యారినేషన్ ఏం అవసరం లేదు దీనికి, బోన్లెస్ చికెన్తోనే చేశాను. మీరు బోన్తో కూడా చేసుకోవచ్చు. 1/2 kg బోన్లెస్ చికెన్ నేను ఇలా చేశాను అనమాట. యాక్చువల్గా నేనైతే ఈ గ్రిల్డ్ చికెన్ చేసుకుందాం అనే కాన్సెప్ట్లోని
గ్రిల్డ్ చికెన్ అండ్ ఆల్సో సూప్స్ కోసం అని చెప్పేసి బోన్లెస్ తెప్పించాను అనమాట. ఇంకా వీళ్ళు ఆఫ్టర్నూన్ కూడా చికెన్ అయితే తినలేదు, అంటే లైక్ ఎగ్స్ ఏమి ఉండేనమాట. అందువల్ల ఇంకా నైట్ కూడా ఏం తినలేదు అది ఇది అన్నారా కదా అని చెప్పేసి ఇలా చేస్తాను, తింటారా అని అడిగి స్టార్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఇక్కడైతే ప్యాన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది కొంచెం పచ్చివాసన పోయి ఒక 2 minutes ఫ్రై చేసిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, సాల్ట్, గరం మసాలా, పసుపు ఇవన్నీ వేసేసి కలిపాను బాగా. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకుందాం. చికెన్ ఆల్రెడీ నా దగ్గర ఉండింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. సో అది తీసి అది కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత ఇలా కొంచెం వేస్తున్నాను. వేసేసి బాగా మగ్గిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దగ్గరికి మగ్గించుకుంటే కొత్తిమీర అది వేసుకొని, ఇందులో మీరు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ ఇన్ కేస్ లేకపోతే కనుక షుగర్ యాడ్ చేసుకోండి. మనకి ఫ్రెష్ క్రీమ్ అది ఎందుకు యూజ్ చేస్తారంటే థిక్ కన్సిస్టెన్సీ కోసం అండ్ ఆల్సో ఆ స్వీట్నెస్ కోసం అని చెప్పేసి. ఇలాంటి కర్రీస్కి స్వీట్నెస్ ఉండాలి. మనం నాటుకోడి మన స్టైల్ చికెన్ కర్రీ చేయాలంటే స్పైసీగా చేస్తారు కదా, బట్ ఇది కొంచెం మొగలై చికెన్ అంటే కొంచెం వేరే టైప్ ఫుడ్ కింద వస్తుంది అనమాట. అందువల్ల ఇంకా ఇది కొంచెం స్వీట్గానే వస్తుంది, బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. సేమ్ ఇలాగే ట్రై చేయండి, మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ మొత్తం కాసేపు అలా ఫ్రై అయిన తర్వాత, ఫ్రై చేశాను చాలాసేపు. ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చూసాం కదా, పేస్ట్ కూడా వేసేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మూత పెట్టేస్తే సరిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని కర్రీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ప్రవీణ్కి మిట్టుకి సర్వ్ చేసేస్తున్నా. సో మొగలై కర్రీ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది. మెయిన్ కాజు పేస్ట్, ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఇంకా అద్దరిపోయే టేస్ట్ వస్తుంది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా. మీరు నార్మల్గా యూట్యూబ్లో చికెన్ మొగలై కర్రీ అని కొట్టినా సరే చక్కగా బోల్డ్ అని వీడియో వస్తాయి. బట్ నా స్టైల్ అయితే ఇది.
సో హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై ది వే నేను షాప్ విత్ మీ ఛానల్లో మీషో సారీస్ వీడియో పెట్టాను. సో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye bye, take care, have a great day. Tata.